తప్పించుకుంటావు చూస్తా. త్వరగా దూకేద్దాం. అయ్యో మన జీపు. వీరా పని పని మీరు నా జీపుని ఇలా చేశారేంట్రా? వావ్, కారు భలే ఉంది కదా. అర్థమైందా? అవును, చాలా బాగుంది. నువ్వు చెప్పింది నిజమే. ఈ కారు చాలా బాగుంది. ఇంతకీ ఈ కార్ ఎవరిది? ఇక్కడ ఎందుకుంది? అందరూ ఇలా రండి, చూడండి. నేను చూస్తానాగండి. స్పృహే లేదు. ఇంత మంచి కారు ఉండగా వీడు రోడ్డు మీద ఎందుకని పడుకున్నాడా? అరే పడుకోలేదు, స్పృహ తప్పి పడిపోయాడు. అర్థమైందా? చూస్తుంటే ఎవరో దోచుకొని వెళ్ళినట్టున్నారు. తమ్ముడా, బ్రెయిన్ లో ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ తిరుగుతూ ఉంది. నువ్వు నోరు మూయి. ఓకే, ఇలా కూడా అయిండొచ్చు కదా. ఇతను ఎవరో దోచుకొని ఇలా చేసినట్టున్నారు. అరే ముందు మీరు ఆపండ్రా బాబు. స్పృహ తప్పిన తర్వాత దోచుకున్న తర్వాత స్పృహ తప్పినా తేడా ఏంటి? అర్థమైందా? పెద్ద తేడా ఏమీ లేదనుకో. నా బుర్రలో ఒక డౌట్ వచ్చింది, అడిగాను అంతే. మనం ఇతన్ని పోలీసులకు అప్పగిస్తే ఎలా ఉంటుంది? అవును, ఈ యాంటిక్ కార్ ఇక్కడే ఉంటే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడేమో. నేను డ్రైవింగ్ చేస్తాను తమ్ముడు. ముందు నువ్వు ఈ సీట్ బెల్ట్ పెట్టుకో, ఆ తర్వాత కారు నడుపు. ఎంత బాగుందో కదా, చల్లగా వేస్తుంది. ఆగో ఆగో, నీకే చెప్పేది ఆగో. దొరకవే నిన్ను. ఆగో. హనీ, మ్యూజిక్ ఎందుకు పెట్టావు? నేను ఆన్ చేయలేదు తమ్ముడు. హనీ, మ్యూజిక్ ఆపే. ఈ మ్యూజిక్ బటన్ ఎక్కడుందబ్బా? దొరికింది. ఎవరైనా కిందకు దించండి. అరే తమ్ముడా, ఎంత ఎత్తుకి ఎదిగిపోయావరా నువ్వు? సంతోషంగా ఉంది. వద్దు 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 వద్దు. నన్ను కిందకు దింపండి. పెద్దోడా ఆపు, నన్ను కాపాడు. కారు కదట్లేదంటే బన్నీ, నేను వస్తున్నాను, ఆగు. పట్టుకున్నాను. నన్ను కాపాడండి. తోక పట్టుకులాగుతున్నావేంటి? నన్ను కాపాడండి. హనీ ఆపు, నేను గాల్లో తెలుతున్నాను. అమ్మో, ఏమైపోతున్నా ఏమిటో. మెల్లగా. అమ్మో, అయ్యో నాకు భయం వేస్తుంది. హనీ, స్పీడ్ తగ్గించు. అసలు నేనేమి చేయడం లేదు. కారు దానంతటి కదే వెళ్ళిపోతుంది. ఇటు చూడు. అరే, ఎవరైనా స్టీరింగ్ కంట్రోల్ చెయ్యండి. స్టీరింగ్ పట్టుకో. బాబు, ఇదేంటి గాల్లో తేలుతుంది? నాయుడు, అసలు ఏం కారేది? ఏం జరుగుతుంది? అయ్య బాబోయ్, నాకు భయం వేస్తోంది. చూస్తుంటే తెలియటం లేదా? కారు గాల్లో ఎగురుతోంది. అదే అడుగుతున్నాను, ఎలా ఎగురుతోంది అని. ఇది భూతాల కారులో ఉంది. అర్థమైందా? అర్థమైంది, కానీ దీన్ని ఆపడానికి ఏదో ఒక బటన్ ఉంటుందిగా.
బాక్స్ టైర్ల నుంచి ఎలా ఓపెన్ అయ్యాయి? అని బండిని వెనక్కి తిప్పు. మనం సిటీ దాటి బాగా దూరం వచ్చేసాం. కాపాడండి. ఇదేంటి కుప్పిగెత్తులేస్తుంది? అరే ఇక్కడ ఏం జరుగుతోంది? అరే వన్ వేలో రాంగ్ రూట్ లో వెళుతున్నారు, అది కూడా ఎగురుకుంటూ. పదండి వెళదాం. అరే నీకేమైంది ఇప్పుడు? నీకు అసలు జీప్ నడపడం రాదా? నో ఎంట్రీలో ఎలా నడుపుతాం సార్? మెల్లగా పోనీ, అదిగో కారు వస్తోంది. అయ్యో కొంచెం స్పీడ్ గా పదా, ఇంకా స్పీడ్ గా. ఇప్పుడు రివర్స్ చెయ్యి. ఒరేయ్ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తా. త్వరగా దూకేద్దాం. అయ్యో మన జీపు. వీరా పని పని, మీరు నా జీపుని ఇలా చేశారేంట్రా? ఒరే ఒరే అయిపోయారా, ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను. అది నా బైకు. నేను తీసుకెళ్తున్నాను. ఒక పోలీస్ అయ్యుండి ఇలా దొంగతనం చేస్తావా? అరే నేను దొంగతనం చేయడం లేదు, వాళ్ళని పట్టుకోవడానికి వెళుతున్నాను. నువ్వు తర్వాత వచ్చి నీ బైక్ తీసుకో, అర్థమైందా? నేను ఎక్కడ ఉన్నాను? మీ అడ్రస్ వెళ్ళిపోయింది. నా అడ్రస్ అడగడం లేదు. అది ఏంటంటే అసలు మీరు ఎవరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సార్ మీరేమీ కంగారు పడకండి, మేము మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నాం. పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళకండి, కారు ఆపండి. మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. మీకెవరో మందిచ్చి మీ దగ్గర దొంగతనం చేశారు, అర్థమైందా? నాకు ఎవరు మంది ఇచ్చి దోచుకోలేదు. నేను చెప్పాను దోచుకున్న తర్వాత మంది ఇచ్చారు అని. అరే నన్ను ఎవరు దోచుకోలేదు. కారు ఆపండి ప్లీజ్, మీకే చెప్తున్నాను, కారు ఆపండి. ఈ కారు దొంగతో మీరేం చేస్తున్నారా? కారు దొంగ, అందుకే పోలీస్ స్టేషన్ రావడానికి భయపడుతున్నాడు, అర్థమైందా? లెఫ్ట్ తీసుకుంటే పోలీస్ స్టేషన్ వస్తుంది. అరే నువ్వేం చేస్తున్నావు? నేను లెఫ్ట్ తీసుకోమంటే నువ్వు రైట్ ఎందుకు తీసుకున్నావు? ఈ స్టీరింగ్ దాని అంతటికి అదే ఇరిగిపోయింది. ఇప్పుడు లెఫ్ట్. నాతో రండి. ఒరే వాడు పారిపోకుండా చూసుకోండి. నన్ను వదలండి. ఖచ్చితంగా పట్టుకున్నాను. ఎలా వెళ్ళిపోతావు నువ్వు? ఆగు ఆగు. ఎక్కడికి వెళ్దాం? ప్లీజ్ నన్ను వదిలేరా రే. నిన్ను ఎందుకు వదలాలి చెప్పు, నువ్వు ఒక దొంగవి. కూర్చో, బయట కూర్చోబెట్టు. అరే ఇదేంటి, కారుకి చేతులున్నాయా? కారుకి చేతులు కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఒక సూపర్ కార్, అందుకే దొంగలించాలనుకున్నాను. మీరు మధ్యలో వచ్చి చెడగొట్టారు. ఇది అన్లకి కార్ రా. ఎవరు ఈ కారుని ఏమి అనకండి, లేదంటే ఈ కారు మిమ్మల్ని కొడుతుంది. ఇది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తోంది? ఓ మీరంతా కలిసి ఈ కారును దొంగిలించారా? లేదు. నోరు మూస్తావా? మీరు దొంగలే, అందుకే నా కారు మిమ్మల్ని కట్టిపడేసింది. సార్ వీడు అక్కడ మాత్రమే దొంగ. అవును, మేము రోడ్డు మీద ఉన్న కారుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం అనుకున్నాం అంతే.
నా కారుకి ఎవరి సహాయం అక్కర్లేదు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అదే చూసుకుంటుంది, మొత్తం అంతా చూసుకుంటుంది. ఏది ఏమైనా మీ అందరికీ థాంక్స్. ఈ దొంగను పట్టించినందుకు కూడా థ్యాంక్స్. ఈ సూపర్ కారు మీకు ఎక్కడ దొరికింది సార్? నిజానికి ఈ కారుని మా తాతగారు బహుమతిగా ఇచ్చారు. అయితే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాతో మీరంతా రండి, ఈ కారులో రైడింగ్ కి వెళదాం. దీని ప్రత్యేకతలు మీరు చూద్దురు గాని అవి చూడడానికి ఎంతో బాగుంటాయి. అయ్య బాబు